వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. విజయ్ ఆంటోనీ నటిస్తున్న 25వ చిత్రం శక్తి తిరుమగన్ ట్రైలర్ విడుదలైంది. జననాయక నాట్ల మేల இருக்கிறவன் தான் கீழ இருக்கிறவன பார்த்து பயப்படுறான் சார். ఈ చిత్రం ఒక నియో పొలిటికల్ డ్రామాగా అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. 2 నిమిషాల 48 సెకండ్ల ట్రైలర్ ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ను ఆవిష్కరిస్తుంది. ఇందులో విజయ్ ఆంటోనీ ఒక తెలివైన విజిలెంట్ గా, కొన్నిసార్లు క్రిమినల్ గా కనిపిస్తాడు. ట్రైలర్ మొదట విజయ్ ఆంటోనీ పాత్రను యువకుడిగా చూపిస్తుంది. అతని తాత రాజకీయ నిజాలను నేర్పిస్తాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ అతను రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, క్రిమినల్స్ ను మోసం చేసే ఒక తెలివైన వ్యక్తిగా మారతాడు. అందరూ అతన్ని వెతుకుతున్నారు, కానీ ఎవ్వరూ పట్టుకోలేరు అనే డైలాగ్ ట్రైలర్ కు హైలైట్ అని చెప్పొచ్చు. సినిమాలోని అవినీతిని ఎదుర్కొంటూ న్యాయం కోసం అతను తన రూట్ లో నడుస్తాడు. 6,000 కోట్ల స్కామ్ గురించి హింట్ ఇవ్వడం ట్రైలర్ లో ఉత్కంఠను పెంచింది. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్ తో పాటు సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ తదితరులు సహాయక పాత్రలో నటిస్తున్నారు. 1982లో కాదల్ జీవిఎం ఫేమ్ నటుడు కన్నన్ ఈ చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. షెల్లీ కాలిస్ట్ సినిమాటోగ్రఫీ, రేమండ్ డెరీ కాస్ట్రా ఎడిటింగ్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. విజయ్ ఆంటోనీ సంగీతం ట్రైలర్ కు బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించింది. మరి దీని ప్లస్ పాయింట్స్: విజయ్ ఆంటోనీ తెలివైన, డేరింగ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. అరుణ్ ప్రభు దర్శకత్వం అరవి వాజల్ సినిమాల స్టైల్ ను గుర్తు చేస్తూ రాజకీయ డ్రామాకు కొత్త ఒరిజినాలిటీని తెస్తుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, సస్పెన్స్ బ్యాలెన్స్ బాగుంది. ఈ సినిమా యొక్క కాస్ట్, స్టైలిష్ విజువల్స్ సినిమాకు మాస్ అపీల్ ను ఇస్తున్నాయి. మరి దీని మైనస్ పాయింట్స్: ట్రైలర్ కథను ఎక్కువగా రివీల్ చేయకపోవడం వల్ల కొంత అస్పష్టత ఉంది. సాధారణ ఆడియన్స్ కు రాజకీయ థీమ్ ఎంతవరకు కనెక్ట్ అవుతుందన్నది సందేహం. శక్తి తిరుమగన్ ట్రైలర్ ఒక పవర్ఫుల్ రాజకీయ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఒక ట్రీట్ గా ఉండబోతుంది. తెలుగులో భద్రకాళి పేరుతో, తమిళంతో పాటు హిందీ, మలయాళం, కన్నడ భాషలో సెప్టెంబర్ 19, 2025న విడుదల కానుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.